ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విన్నాం. దేవుడు మనందరికీ ఇది శ్రేష్టమైనటువంటి సమయాన్ని మరి ప్రతిదినము కూడా మరి దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఇటు అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము కొన్ని వాక్యాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందరా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఎన్నో విషయాలలో పడిపోతూ ఉంటారు. ఒకప్పుడు చాలా భక్తి చేసినటువంటి వారు, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు చాలా దేవునికి సమీపంగా బ్రతికేటువంటి వారు, ఒకప్పుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు, దేవుని మందిరంలోనే ఉంటూ దేవునితో ప్రతినిత్యము సహవాసం చేస్తూ మరి ఎక్కడ ప్రార్థనలన్నా వెళ్తూ ఉపవాసాలు ఉంటూ దేవునికి ఇచ్చే విషయంలోనో దేవుని పరిచర్యలోనో మరి ప్రార్థన విషయంలోనో వాక్యం చదివే విషయంలోనో ఎన్నో విషయాలల్లా తన ఆత్మీయ స్థితిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థలాలకు ఎదిగినటువంటి వారు ఉన్నారు బిడ్డలారా. కానీ కొన్ని దినాల తర్వాత వారి ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిగా ఉంటారు. అందుకే ఎఫెసీ సంఘంలోని యోహాను గారు ఆ పద్మాసు దీపంలో ఉండి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ దూతకు అలా చెప్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘస్థులు మొదటి ప్రేమను కోల్పోయారు అని చెప్పి అక్కడ వాక్యం చెప్తూ ఉంది బిడ్డలారా. ఈరోజు కూడా చాలా మంది ఒకప్పుడు బహుగా జీవించినటువంటి వాళ్ళు, ఒకప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వారు ఈరోజు శరీరానుసారంగా జీవించేవారుగా మన ముందు కనిపిస్తూ ఉంటున్నారు బిడ్డలారా. ఆయన అంటున్నాడు, మనుషులు పడి తిరిగి లేవకుందరా అంటున్నాడు అనమాట. ఏ మనుషుడైనా పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆత్మీయ స్థితిలో పడిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అప్పుల సమస్యల ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలో, లేదా అనారోగ్య సమస్యలో, వ్యాధులైనా బలహీనతలైనా ఇబ్బందులైనా సరే మరి ఏదో ఒక రకమైనటువంటి పిల్లల ద్వారా మరి దేవునికి దూరమైపోయేవారు ఉంటారు. ఏ విషయాన్ని బట్టి వారు కొన్నిసార్లు ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిగా ఉంటున్నారో దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే చూడండి, పడ్డవాడు ఎప్పుడు కూడా అలా పడిపోయినటువంటి స్థితిలో ఉండరు కదా అంటున్నాడు అనమాట. మనుషులు పడి తిరిగి లేవకుందరా అంటున్నాడు అనమాట. మనుషులు పడిపోతారు కానీ మరలా తిరిగి లేచేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు బిడ్డలారా. ప్రతి వారం మనం మందిరానికి వెళ్తూ ఉంటాం, ప్రతి వారం మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, ప్రతిరోజు ఏదో ఒక మాట దేవుని యొక్క మాట మనం వింటూనే ఉంటాం. దేవుని వైపు త్రిప్పబడాలని చెప్పేసి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు దేవుడు. కానీ ఇది దేవుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశం అని భావించి ఆ విషయంలోని మనం రిలీజ్ అయ్యే మన తప్పును, మనం ఎక్కడ పడిపోయామో ఆ విషయాన్ని మనం గ్రహించి గుర్తించి, ప్రభా పలానా విషయంలో నేను పడిపోయాను, మరలా నన్ను లేవనెత్తండి ప్రభా, మరలా నన్ను మొదటి స్థితి నాకు దయచేయండి ప్రభా, మరలా మొదటి అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభా, మరలా మొదట నాకున్నటువంటి ప్రేమను దయచేయి, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నన్ను మరలా తిరిగి లేవనెత్తండి ప్రభా అని చెప్పి మన దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి మనిషిని కూడా తిరిగి లేపేటువంటి వాడై ఉన్నాడు బిడ్డలారా. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ఒకప్పుడు సహవాసం ఎదిగి దూరమైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, తర్వాత తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అంటున్నాడు అనమాట. ఖచ్చితంగా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు, రావాలని, మరలా సహవాసంతో ఉండాలని, మరలా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని, మరలా మొదటి ప్రేమతో ఉండాలని, మరలా మొదట విశ్వాసంలో ఉండాలని, మరలా మొదట ఉన్నటువంటి భక్తి చేయాలని, మరలా ఒకప్పుడు ఎంత ఆత్మీయతలో ఎదిగినటువంటి అనుభవాలు గుంటే వెళ్ళారో, ఎలాంటి సహవాసంలో ఎదిగారో అలాంటి అనుభవాలు గుంటే వెళ్ళాలని చెప్పేసి ప్రతిసారి దేవుడు నీకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఆ అవకాశం దేవుడు నాకు ఇస్తున్నటువంటి సత్యాన్ని గ్రహించి మరలా నువ్వు దేవుని వైపు త్రిప్పబడినప్పుడు
మరలా దేవుని యొక్క వాక్యం ద్వారా మరలా నిన్ను నీవు పురుకొల్పుకొని దేవుని యొక్క వైపు నువ్వు తిరిగినప్పుడు తిరిగి దేవుడు నిన్ను నిలబెట్టువాడే ఉన్నాడు. బిడ్డలారా ఈరోజు నువ్వు ఎక్కడుండి మాటలు వింటున్నావో, ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, నువ్వు సహవాసానికి దూరం అయ్యి, సంఘానికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థన చేయకుండా, విశ్వాసములు ఎదగకుండా, ఆత్మీయతలో సన్నగిలిపోయి, భక్తి జీవితాన్ని మరి లోతైనటువంటి అనుభవాల గుంటాన్ని వెళ్లకుండా ఒకవేళ పడిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఈరోజు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావేమో, సహవాసానికి దూరంగా జీవిస్తూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, మనుషులు పడి తిరిగి లేవకుందరా అంటున్నాడు అనమాట. బిడ్డలారా, దేవుడు నువ్వు ఎక్కడ పడిపోయావో గ్రహించి మరలా దేవుని వైపు నువ్వు మరలా దేవుని సంఘానికి నువ్వు రా, మరలా ఆత్మీయులతో స్నేహాన్ని పెంచుకో, మరలా నీ సేవకునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండు, మరలా మొదటి యొక్క ప్రేమను, మొదటి యొక్క సహవాసానికి, మొదటి యొక్క చేసినటువంటి భక్తిలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని దేవుడు మరలా నిన్ను నిలబెట్టి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్రానికి నువ్వు చేరినట్లుగా ఆయన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు పడిపోవటం ఎవరికి ఇష్టం లేదు, నువ్వు అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చతికిల పడిపోయినటువంటి పరిస్థితుల నుండి, నువ్వు దిగజారిపోయినటువంటి పరిస్థితుల నుండి, నువ్వు ఆత్మీయతలో సన్నగిలిపోయినటువంటి పరిస్థితుల నుండి నువ్వు లేవనెత్తబడాలి, మరలా దేవుని త్రిప్పబడాలి, మరలా దేవుని మార్గంలో నడవాలి, మరలా దేవుని యొక్క అడుగుజాడల్లో మరలా ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి నువ్వు చేయాలని చెప్పేసి, ఒకప్పుడు దేవుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి చేయాలని చెప్పేసి దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ అవకాశము దేవుడు నాకు ఇస్తున్నాడని చెప్పేసి నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఎంతగానో ఆత్మీయ అభివృద్ధిలోనికి నువ్వు నడిపించగలుగుతావు. బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఆత్మీయతలో దిగజారిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు. ఈ దినమునైనా ఎవరైతే నాయనా నీ సహవాసానికి దూరమై, సంఘానికి దూరం అయిపోయి, ఆత్మీయ స్థితిలో నాయనా పడిపోయినటువంటి వారుగా ఎవరైతే ఉంటున్నారో తండ్రి, అయ్యా నాయనా ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్నటువంటి అయ్యా ఆత్మీయమైనటువంటి స్నేహము నాయన ఈరోజు లేనటువంటి వారిగా, చతికిలు పడిపోయిన వారిగా ఉన్నట్లయితే ప్రభా, మరలా ఈ మాటలు వింటున్నటువంటి వారిని మరలా ఆత్మీయ స్థితిలో మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాను. ఆత్మీయతలో బలపరచమని వేడుకుంటున్నాను. ఆత్మీయతలో ఎదిగింప చేయమని వేడుకుంటున్నాను. మొదటి ప్రేమను కోల్పోయామని ఎఫెసు సంఘాన్ని నాయన హెచ్చరించిన మాదిరిగా ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా నీకు దూరంగా ఉంటున్నారు ప్రభా, మరలా నీకు సమీపస్తులుగా బ్రతకటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ మార్గాలను వెతుక్కుంటూ ప్రభా, నీలో విశ్వాసంలో బ్రతుకున్నట్లుగా ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ప్రభా, అయ్యా నీ వైపు త్రిప్పబడినట్లుగా ప్రభా, మీరే వారి మనసును దర్శించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాటి వారు అందరినీ దీవించి ప్రభా ఆశీర్వదించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసినందుకు ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, శ్రేయస్కరంగా ఉన్నట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.